పరిశుద్ధ మౌనతర శ్రేష్టమైన నామానికి వందనాలు. మరొకసారి ప్రాముఖ్యమైనటువంటి కాలంలోనికి క్రైస్తవ విశ్వాస ఆధ్యాత్మిక జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి కాలంలోనికి మమ్మల్ని తీసుకొచ్చినటువంటి దేవానికి వందనాలు. అంటే రాత్రి నుంచి నేను ఈ యొక్క మండల కాలాన్ని మేము ప్రారంభించబోతుండగా నీ సహాయాన్ని దయచేయండి, నీ కాపుదలు దయచేయండి. మమ్మల్ని మేము సరి చేసుకునేటువంటి గొప్ప సమయముగా, మమ్మల్ని మేము సరిదిద్దుకునేటువంటి గొప్ప సమయముగా ఈ సమయం ఉండలాగున నీ కృపను దయచేయమని, ఇందులో ఉన్నటువంటి మాధుర్యమును, ఈ 40 దినాల కాలంలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని మేము గ్రహించి నేను దాని ద్వారా గొప్ప మేలు ఆశీర్వాదాలు పొందుకునేటువంటి భాగ్యం మనం అందరికీ కూడా అనుగ్రహించమని, చేరువచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి. నేను ఇంకా నువ్వు రావాల్సిన వారిని, రాలేకపోతున్న వారిని కూడా మీ సన్నిధానానికి నడిపించమని, నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. మరొకసారి ఒక రాత్రికాల సమయంలో మరి ప్రాముఖ్యంగా ఈ భస్మ బుధవారపు ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధనలో మరి పాలు పంపులు పొందినటువంటి సంఘం అంతటికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క 2025వ సంవత్సరంలో కూడా మరి ఈ మండల కాలంలోనికి ప్రవేశించడానికి, ఈ మండల కాలాన్ని దేవుని సన్నిధానంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి రీతిలో దేవుని సన్నిధానంలో దేవుని వెంబడించడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి దేవునికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి అనేక సంఘటనల ఆధారంగా అది యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక, లేదా యేసుక్రీస్తు వారి యొక్క మరణము, యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము, యేసుక్రీస్తు వారి యొక్క ఆరోహణము, ఇలా అనేకమైనటువంటి సంఘటనలు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతూ ఉన్నాయి. సో వీటన్నిటి యొక్క ఆధారముగా క్రైస్తవ సమాజము ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సమయము ఈ మండల కాలము లేదా ఈ లెంట్ సీజన్ అనేది. ఈ యొక్క లెంట్ అనేటువంటి పదము, లెంటెన్ అనేటువంటి ఒక ప్రాచీన ఆంగ్ల భాషలో నుంచి ఒక పదాన్ని తర్జుమా చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో వసంత ఋతువు లేదా పొడిగించబడుట అనేటువంటి కొన్ని అంశాలతో, చిగురించుట అనేటువంటి కొన్ని మాటలతో ఈ యొక్క అర్థాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, మరొక భాగములో లెంగ్డెన్ అనేటువంటి మాట పొడిగించుట అనేటువంటి అర్థాన్ని ఇస్తూ, నలవదయవ అనేటువంటి ఆరాధనా భాషలో దాన్ని తర్జుమా చేసి ఈ యొక్క లెంట్ డేస్ అనేటువంటి ఈ 40 దినాల ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని క్రైస్తవ సమాజము మరి నైసియా అనేటువంటి ఒక మహాసభలో, నైసియన్ క్రీడ్ అనేది ఎక్కడైతే ఆవిర్భవించిందో ఆ నైసియా అనేటువంటి ఒక మహాసభలో క్రీస్తు శకం 325వ సంవత్సరంలో ఈ 40 దినాల ఈ మండల కాలాన్ని కాన్స్టాంటైన్ అనేటువంటి ఒక చక్రవర్తి, మొట్టమొదటి రోమన్ చక్రవర్తి, క్రైస్తవ చక్రవర్తి, క్రిస్టియన్గా మార్పు చెందిన తర్వాత క్రైస్తవ ఆధ్యాత్మిక విలువలను ప్రపంచం అంతా కూడా తీసుకెళ్ళినటువంటి ఒక చక్రవర్తి, ఆ యొక్క కాన్స్టాంటైన్ అనేటువంటి చక్రవర్తి. ఆ 325వ సంవత్సరంలో జరిగినటువంటి ఆ నైసియా మహాసభలో ఈ 40 దినాల ఈ ప్రాముఖ్యమైనటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి కాలాన్ని మరి విశ్వాస జీవితాలను బలపరుచుకోవడానికి, ఆధ్యాత్మిక జీవితాలను బలోపేతం చేసుకోవడానికి, దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడుతూ, దేవుని సన్నిధిలో సమాధానపడుతూ, దేవుని సన్నిధిలో తమ జీవితాలను సరిచేసుకుంటూ దేవునికి సమీపస్తులుగా ఉండడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కాలముగా ఈ యొక్క కాలాన్ని మరి జ్ఞాపకం చేసుకోవడం అనేది చూస్తూ ఉన్నాం. సో ప్రాముఖ్యంగా కాన్స్టంటైన్ అనేటువంటి చక్రవర్తి ఈ వసంత కాలంలోనే, ప్రాముఖ్యంగా ఈ చిగురించబడేటువంటి మొక్కలన్నీ కూడా, చెట్లన్నీ కూడా చిగురించబడేటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి కాలంలోనే ఈ పరిశుద్ధ కార్యాన్ని లేదా ఈ యొక్క 40 దినాల ఉపవాస కాలాన్ని ఉండాలి అనేటువంటి ఆలోచనతో నిర్ణయించి ఈ యొక్క 40 దినాలను ఈ వసంత కాలంలో చెట్లు చిగురించేటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి కాలంలో
ఈ యొక్క 40 దినాల ఉపవాస కాలాన్ని ప్రారంభించడం అనేది చూస్తూ ఉన్నాం. ఋతువులు అనేవి చంద్రుని యొక్క భ్రమణాన్ని బట్టి, అంటే చంద్రుడు తిరిగేటువంటి విధానాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ వసంత కాలంలో వచ్చేటువంటి ఒక భస్మ బుధవారం కూడా ఆ కాలాన్ని బట్టి, ఆ భ్రమణాన్ని బట్టి ఈ యొక్క డేట్లు కూడా చాలాసార్లు మారుతూ ఉంటాయి. గడిచిన సంవత్సరం ఫిబ్రవరి 17, 14 తారీఖుల నుంచే ఈ యొక్క లెంట్ డేస్ అనేవి ప్రారంభమైనవి. లోపు ఇప్పటికి దాదాపు ఒక 17 రోజులు అయిపోయినాయి అప్పట్లో, పోయిన సంవత్సరంలో. ఇలా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క తేదీలోనికి ఈ యొక్క లెంట్ డేస్ అనేవి మార్పు చెందడం అనేది మనం చూస్తూ ఉన్నాం. భస్మ బుధవారము మొదలుకొని ఆదేశ గురువారం వరకు మధ్యలో ఉన్నటువంటి 6 ఆదివారాలను తీసివేసి ఈ 40 దినాల ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఈ పశ్చాత్తాప దినాలను ప్రపంచ క్రైస్తవ సంఘం అంతా కూడా, ప్రాముఖ్యంగా రోమన్ క్యాథలిక్లు కావచ్చు, లేదా ప్రొటెస్టెంట్ సంఘాలు కావచ్చు, యాంగ్లికన్ సంఘాలు కావచ్చు, మెయిన్ లైన్ సంఘాలు కావచ్చు, ఈ 40 దినాల ఈ ప్రత్యేకమైనటువంటి కాలాన్ని చాలా భక్తి శ్రద్ధలతో, చాలా దేవునికి అత్యంత నిష్ఠాతులైనటువంటి విధానంలో, దేవునికి సమీపించేటువంటి విధానంలో మరి యొక్క 40 దినాల ఈ మండల కాలాన్ని మరి జరుపుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. భస్మ బుధవారము అనేటువంటి పేరును మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఆదికాండంలో 3వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట మనందరికీ కూడా జ్ఞాపకం రావాలి. ఏంటి ఆ మాట అనేది మనం చదువుతా ఉన్నప్పుడు, నీవు నేలకు తిరుగు చేరు వరకు నీ ముఖము చెమట కాచి ఆహారము తిందువు, ఏలైనగా నేల నుండి నీవు తీయబడితూ నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మట్టల ఆదివారం తర్వాత, మట్టల ఆదివారం రోజున వచ్చినటువంటి మట్టలను జాగ్రత్తగా దాచిపెట్టి తరువాతి సంవత్సరం ఈ యొక్క భస్మ బుధవారం రోజున మట్టలన్నిటినీ కాల్చి దాంతో పాస్టర్ గారు సిలువ వేయడం అనేది చూస్తూ ఉంటాం. ఆ మట్టలు కనపడలేదు, అందుచేత ఈ సంవత్సరం లేదు, వచ్చే సంవత్సరం దేవుని చిత్తమైతే ఈ మట్టల ఆదివారం వచ్చినటువంటి మట్టలను దాచి వచ్చే సంవత్సరం ఆ యొక్క కార్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోం. సిలువ అనేది ఆ బూడిదతో సిలువ గుర్తును నుదుటిపై వేస్తూ ఉంటారు సేవకులు. కారణం ఏంటి అంటే, మనం ఎంత గొప్పవాళ్ళమైనప్పటికీ, ఎంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారమైనప్పటికీ కూడా ఏదో ఒక దినాన్న ఆ మన్నులోనికి వెళ్ళాల్సినటువంటి వారమే మనందరం కూడా. కానీ ఈ కొద్ది కాలాన్ని, ఈ కొద్ది సమయాన్ని, మనకి ఇవ్వబడినటువంటి ఈ జీవితాన్ని జీవించడానికి ఒక వ్యక్తి మరణించి మన కోసం తన యొక్క ప్రాణాన్ని పెట్టి, మన కోసం రక్తం కాచి, మన కోసం అంత గొప్ప శ్రమను అనుభవించి, ఆయన చేసినటువంటి త్యాగాన్ని బట్టి, ఆయన సిలువపై చేసినటువంటి ఆ మరణ త్యాగాన్ని బట్టే ఈ కొద్ది కాలమైనా ఈ లోకంలో మనం జీవించగలుగుతా ఉన్నాం, ఈ కొద్ది కాలమైన దేవుణ్ణి వెంబడించగలుగుతా ఉన్నాం, ఈ కొద్ది కాలమైన సంతోషాన్ని చూడగలుగుతా ఉన్నాం. కానీ ఎప్పటికైనప్పటికీ మనం చేరాల్సింది మాత్రం ఆ మట్టిలోనికే అన్నది జ్ఞాపకం చేసుకుంటూ, మనం బూడిద వంటి వారము, మనల్ని మనము తగ్గించుకొని లోకంలో జీవించాల్సినటువంటి వారము అన్నటువంటి ఆలోచనను తెలియజేస్తూ ఈ యొక్క భస్మ బుధవారమును మనము ప్రారంభించుకుంటూ మరి దీన్ని, ఈ యొక్క పశ్చాత్తాప దినాలను నేటి నుంచి మరి 40 దినాల పాటు మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. ఈ 40 దినాల ఈ యొక్క ఉపవాస కాలంలో మనం చూడాల్సినటువంటి, లేదా మనము చూసి మన యొక్క జీవితాల్లో చూస్తూ నడవాల్సినటువంటి 2 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి పవిత్రమైనటువంటి ఆ సిలువ వైపు, మరియు రెండవది ఖాళీ సమాధి వైపు ఈ 40 రోజుల మన ప్రయాణం అనేది మనం కొనసాగించేటువంటి వారుగా ఉండాలి. మొట్టమొదటిది పవిత్రమైనటువంటి ఆ సిలువ వైపు, సిలువపై దేవుడు చేసినటువంటి, క్రీస్తు యేసు వారు చేసినటువంటి ఆ గొప్ప త్యాగం వైపు మన యొక్క జీవితాలను మనము చూసుకుంటూ, వాటి వైపు, ఆ సిలువ త్యాగం వైపు మనం జాగ్రత్తగా గమనిస్తూ, ఆ సిలువను వెంబడించేటువంటి వారుగా, ఆ సిలువలో దేవుడు చేసినటువంటి గొప్ప త్యాగాన్ని చూస్తూ ముందుకు నడిచేటువంటి వారుగా ఈ 40 దినాల ఉపవాస కాలం అనేది ఉండాలి. అలాగే కేవలం మరణించడం మాత్రమే కాదు కానీ, కేవలం మన కొరకు సిలువ శ్రమలు అనుభవించడం మాత్రమే కాదు కానీ, ఆ సిలువ శ్రమలను సైతం జయించి మన కోసం ఖాళీగా ఉంచబడినటువంటి ఆ ఖాళీ సమాధి వైపు మనం చూస్తూ, ఈరోజు మన జీవితాల్లో ఆ పాపము నుంచి, దోషము నుంచి మనం విడిపించబడ్డాము అంటే దానికి కారణం ఆ ఖాళీ సమాధి, దానికి సాక్ష్యముగా కనబడతా ఉంది. ఆ ఖాళీ సమాధి వైపు ఈ 40 రోజులు చూస్తూ మన యొక్క ఆత్మీయ విశ్వాస యాత్రను కొనసాగించేటువంటి వారుగా మన జీవితాలు ఉండాలి.
325వ సంవత్సరానికి క్రితం, ఆ క్రీస్తు శకం 325వ సంవత్సరానికి క్రితం ఆ నైసియా అనేటువంటి పట్టణంలో ఈ యొక్క 40 దినాల ఉపవాస కాలాన్ని, మండల కాలాన్ని నిర్ణయించడానికంటే ముందుగా అనేకమైనటువంటి దినాలను అక్కడ ఉన్నటువంటి రోమన్ క్యాథలిక్లు లేదా మిగతా సేవకులు వాళ్ళందరూ కూడా కొన్ని దినాలను ప్రత్యేకమైనటువంటి రోజులుగా పరిగణిస్తూ ఉండారు. కొన్ని సంవత్సరాల పాటు 21 రోజుల ఉపవాస దీక్షలు చేస్తూ ఉండేవారు. కొన్ని సంవత్సరాల పాటు శుక్రవారాలు ఉపవాస దీక్షలు చేస్తూ ఉండేవారు. కొన్ని సంవత్సరాల పాటు ఒక 50 రోజులు 70 రోజులు అయినటువంటి కొన్ని దినాలను పాటిస్తూ ఉండేవారు. కానీ ఈ యొక్క నైసియా ప్రాంతంలో జరిగినటువంటి ఆ యొక్క మీటింగ్లో ఒక ప్రత్యేకమైనటువంటి కాలాన్ని, ప్రాముఖ్యంగా పరిశుద్ధ గ్రంథములో ఒక ప్రత్యేకించబడినటువంటి కొన్ని దినాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆ ప్రాముఖ్యమైనటువంటి దినాలలో దేవునికి సమీపస్తులుగా ఉండడానికి ఈ ఉపవాస కాలాన్ని మనం నిర్ణయించాలి అనేటువంటి ఆలోచనకు వచ్చినప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక అంకె చాలా ప్రాముఖ్యంగా కనబడటం అనేది మనం చూడగలుగుతూ ఉన్నాం. అదే ఆ 40 దినము, 40 అనేటువంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి అంకె. సో మొట్టమొదటిగా ఆదికాండంలో ఆ అంకెను మనం చూస్తూ ఉంటాం, ఆ నెంబర్ను మనం చూస్తూ ఉంటాం. 40 దినాలు పగలు రాత్రి కురిసినటువంటి ప్రచండమైనటువంటి వర్షము చేత, భయంకరమైనటువంటి వర్షము చేత భూమి మీద ఉన్నటువంటి పాపమునంతటిని కూడా దేవుడు ఏం చేశాడంట, తుడిచివేసెను అనేటువంటి మాట ఆ నోవహు కాలంలో మనం చూస్తూ ఉంటాం. జలప్రళయము 40 దినాల పాటు, 40 పగళ్ళు 40 రాత్రులు ఆ వర్షాన్ని కురిపించడం చేత లోకములో ఉన్నటువంటి పాపాన్ని అంతటినీ కూడా దేవుడు తుడిచివేశాడు. అలాగే మోషే యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు దాదాపు 3 సార్లు 40 దినాల పాటు ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉంటాడు మోషే. 3 సందర్భాలలో 40 దినాల పాటు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ యొక్క హోరేబు పర్వతంపై కావచ్చు, హోరేబు పర్వతంపై మనం చూస్తూ ఉన్నప్పుడు నిర్గమాకాండము 24:18 ఒకసారి కనబడతా ఉంటుంది. రెండవసారి నిర్గమాకాండం 32వ అధ్యాయం 30-31 వచనాల్లో ఇశ్రాయేలీయులు ఆ బంగారపు దూడం చేసుకొని దాన్ని ఊరేగించుకుంటూ దాన్ని ఆరాధిస్తూ ఉన్నప్పుడు అప్పుడు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. 40 దినాలు ప్రార్థన చేస్తాడు మోషే. అలాగే 4వసారి నిబంధన పలకలు పొందుకోవడానికి 34వ అధ్యాయం 28వ వచనం ఆ మాటల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ ప్రజలు ఏ రీతిగా జీవించాలో, ఏ రీతిగా ఉండాలో, ఏ రీతిగా నడుచుకోవాలో, ఎలా ఉండాలో, వేటిని పాటించాలో వాటికి తెలియజేస్తూ ఆ నిబంధన పలకను 10 ఆజ్ఞలను పొందుకునేటువంటి సందర్భంలో కూడా మరి 40 దినాల పాటు ఆహారము తీసుకోకుండా, నీళ్ళని తీసుకోకుండా ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినటువంటి విధానము మోషే జీవితంలో మనకు కనబడతా ఉన్నది. అలాగే దాదాపు 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి, ఐగుప్తు దేశం నుంచి దేవుడు ఏం చేశాడు, ఆ మన్నాను కురిపిస్తూ, మన్నాను ఇస్తూ దేవుడు 40 సంవత్సరాల పాటు వారిని పోషిస్తూ ఆ అరణ్య యాత్రలో దేవుడు వారిని నడిపించినటువంటి విధానం. ఆ 40 సంవత్సరాలు, 40 అనేటువంటి మాట అక్కడ మనకు కనబడతా ఉన్నది. అలాగే ఇశ్రాయేలీల్లో ఎవరికైనా ఏదైనా వివాదం జరిగితే, ఎవరైనా 2 వ్యక్తుల మధ్య ఏదైనా వివాదం జరిగితే కనుక ఆ వివాదాన్ని పరిష్కరించడానికి, ఆ వివాదాన్ని సరిచేయడానికి ఆ నిందితుడు, అంటే ఎవరైతే తప్పు చేస్తాడో తప్పు చేసినటువంటి వ్యక్తి తప్పనిసరిగా ఎన్ని కొరడా దెబ్బలు తినాలి, 40 కొరడా దెబ్బలు తినాలి. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాటను మనం చూస్తూ ఉన్నాం. అలాగే వేగులు వారు కానాను దేశంలోనికి ప్రవేశించడానికంటే ముందుగా 40 రోజుల పాటు ఆ వేగులు వారు ఆ కానాను దేశంలో ఏం చేస్తూ ఉంటారంటే కనిపెట్టుకొని ఉంటారు, వెళ్ళవచ్చా లేదా, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇక్కడ ఎదురైపోయేటువంటి సమస్యలు ఏంటి అని వేగులు వారు 40 దినాల పాటు మరి కనిపెట్టుకొని జీవించిన విధానము సంఖ్యాకాండము 13వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఏలియా యొక్క జీవితంలో ఒక సమస్య ఏర్పడినప్పుడు, ఏలియాకు ఒక సమస్య వచ్చినప్పుడు ఒక పూట భోజనం చేస్తాడు. భోజనం చేసి 40 రాత్రుల్లో 40 పగళ్ళు నిరాటంకంగా తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించి హోరేబు అనేటువంటి పర్వతానికి వచ్చి దేవుని ప్రత్యక్షతను అన్నాడు ఏలియా చూడటం అనేది మనం చూడగలుగుతా ఉన్నాం. రాజుల మొదటి గ్రంథంలో 19వ అధ్యాయం 8వ వచనంలో ఒకసారి భోజనం చేసిన తర్వాత 40 పగళ్ళు 40 రాత్రులు అంటే 40 దినాల పాటు ఏలియా తన ప్రయాణాన్ని ఎక్కడా కూడా ఆపలేదు, దేవుని ప్రత్యక్షతను చూసేంత వరకు కూడా. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు 40 దినాల ఉపవాస ప్రార్థన తర్వాత
40 దినాలు అరణ్యములో శోధించబడిన తర్వాత, ప్రార్థించిన తర్వాత యేసుక్రీస్తు వారు అపవాది మీద, సాతాను మీద విజయాన్ని సాధించినటువంటి విధానం, ఒక విజయముతో తన ప్రయాణాన్ని లేదా తన యొక్క పరిచర్యను ప్రారంభించినటువంటి విధానం అనేది 40 దినాల ఉపవాస ప్రార్థన తర్వాత మనం చూడగలుగుతూ ఉన్నాం. సో దాన్ని పరిశీలన చేసుకుంటూ, దాన్ని ఆలోచన చేసుకుంటూ, ఈ 40 దినాలు కూడా మన యొక్క జీవితాల్లో కూడా, ఈ మండల కాలంలో కూడా మన యొక్క జీవితాల్లో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి దినాలుగా, మరి దేవునికి సమీపస్తుడిగా, దేవునికి సమీపస్తులుగా జీవించేటువంటి ఒక ప్రాముఖ్యమైన సమయముగా ఈ 40 దినాల మండల కాలాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, మనందరం కూడా దేనికి ఏమాత్రము కూడా పనికి రానటువంటి వారమైనప్పటికీ, బూడిదతోనూ దుమ్ముతోనూ ధూళితోనూ సమానమైనటువంటి వారమైనప్పటికీ కూడా దేవుడు మనకిచ్చినటువంటి ధన్యతను, దేవుడు మనకిచ్చినటువంటి ఘనతను, దేవుడు మనకిచ్చినటువంటి ఆ గొప్ప కీర్తిని, ప్రతిష్టలను జ్ఞాపకం చేసుకుంటూ, ఇంకనూ కూడా దేవునికి సమీపస్తులుగా జీవిస్తూ, దేవుని చేత అనేకమైనటువంటి మేలులు పొందుకోవడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప కాలముగా ఈ యొక్క మండల కాలాన్ని, ఈ యొక్క లెంటి డేస్ అనేవి మనం జ్ఞాపకం చేసుకోవడం అనేది చూస్తూ ఉన్నాం. ఉపవాస కాలంలో, ఈ కాలంలో ప్రాముఖ్యంగా చాలామంది ఉపవాసం చేసేటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. చాలామంది, ఎక్కువ మంది ఉపవాసం చేస్తూ ఉంటారు. కొంతమంది గెడ్డాలు గీసుకొని ముందటి రోజునే మళ్ళీ 40 రోజులు ఆదేశ గురువారము, ఆ శుభ శుక్రవారం అయ్యేంత వరకు గెడ్డం మీద కానీ, తల మీద కానీ కత్తెరలు పెట్టుకొని వాళ్ళు కొంతమంది ఉంటారు. రకరకాల బట్టలు, రంగుల బట్టలు ధరించేటువంటి వారు కొంతమంది ఉంటారు. ఈ 40 దినాలు నీసు ముట్టుకోము, మాంసాహారాల వైపు వెళ్ళము అనుకునేటువంటి వారు కొంతమంది ఉంటారు. ఈ 40 దినాలు మెడలో సిలువను ధరించి నడిచేటువంటి వారు కొంతమంది ఉంటారు. ఈ 40 దినాల పాటు నేను ఇలా ఉండాలి, ఎలా ఉండాలి, ఈ మార్గంలో నడుచుకోవాలి, ఆ మార్గంలో నడుచుకోవాలి, ఈ 40 దినాలు ఏ చెడు అలవాట్ల వైపు నేను వెళ్ళకూడదు, ఈ 40 దినాలు కొన్ని ఉపవాస దినాలు, ఒక శుక్రవారమో లేదా బుధవారాలో, లేకపోతే రాత్రి సమయాల్లోనో పగటి సమయాల్లోనో కొన్ని చేంజెస్ అనేవి నేను చేసుకోవాలి, కొన్ని మార్పులు చేసుకోవాలి నా ఆహార నియమాల విషయాల్లో అనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు ఉంటారు. సో ఇలా భౌతికపరమైనటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు ఈ 40 దినాల ఉపవాస కాలంలో తీసుకుంటాం. కానీ దేవుడు మన నుంచి కోరుకునేది, దేవుడు మన నుంచి ఆశపడేది, ఉపవాసం అంటే భోజనం మానివేసి ఇంట్లో కూర్చొని ఉండడం కాదు. కానీ ఉపవాసం అంటే రకరకాల పద్ధతులు, రకరకాల లక్షణాలు, రకరకాల క్రియలు, ఏదో ఆ కొద్ది కాలము ఆ 40 దినాలు మానివేసి ఇంట్లో మన ఇష్టానుసారంగా ప్రవర్తించడం మాత్రం కాదు. కానీ దేవునికి సమీపస్తులుగా జీవిస్తూ, దేవునికి అత్యంత సమీపముగా మన యొక్క జీవితాలు మనం సరి చేసుకుంటూ, మన హృదయాలను, మన యొక్క ఆత్మీయ జీవితాలను దేవునికి దగ్గరగా చేసుకోవటమే నిజమైనటువంటి ఉపవాస జీవితం అనేది. గడిచిన వారంలో ఆ విమోచన సమయం అనేటువంటి మాటల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు యెషయా భక్తునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు, మేము ఉపవాసం ఉంటా ఉన్నాం కదా, మా శరీరాలను మేము బలహీనపరుచుకుంటా ఉన్నాం కదా, మమ్మల్ని మేము ఇంకనూ కూడా దుఃఖపరుచుకుంటా ఉన్నాం కదా, దేవుడు తప్పనిసరిగా మా వెనకాల నిలబడతాడు అని అనుకుంటా ఉన్నారయ్యా. కానీ వారి ఉపవాసమును నేను ఏమాత్రమో కూడా చూడలేకపోతా ఉన్నాను, అంగీకరించలేకపోతా ఉన్నాను. ఎందుకంటే వారు ఉపవాసం అయితే చేస్తూ ఉన్నారేమో, ఆ యొక్క ప్రార్థనలు అయితే చేస్తూ ఉన్నారేమో, కానీ వారి క్రియలలో మాత్రం ఎటువంటి మార్పు అనేది లేనిది. మన శరీరాలను బలహీనపరచుకోవడం కాదు నిజమైనటువంటి ఉపవాసం అంటే, మన శరీరాలను ఇబ్బంది పెట్టుకోవడం కాదు నిజమైనటువంటి ఉపవాసం అంటే. ఈ 40 దినాల ఈ మండల కాలంలో రకరకాల పనులు మానేస్తాను, రకరకాల మాటలు మానేస్తాను, రకరకాల వంటలు మానేస్తాను, రకరకాల విధానాల్లో నేను ఉంటాను, ఈ వస్త్రాలు ధరిస్తాను, ఆ వస్త్రాలు ధరిస్తానని బాహ్య సంబంధమైనటువంటి విధానాలకు మాత్రమే ప్రాముఖ్యతను మనం ఇచ్చి, యేసుక్రీస్తుని సిలువ వేసిన తర్వాత 3వ దినాన లేచి ఎవరికి కనపడకుండా సమాధిలోంచి వెళ్ళిపోయినట్లుగా 40 దినాల తర్వాత మళ్ళీ మన యథాస్థితిని, మన పాత జీవితాన్ని మొత్తం అంతటిని తీసేసి మళ్ళీ ముందుట్లాగే ఎవరికి కనపడినటువంటి రీతిలో మళ్ళీ మన పాత జీవితానికి వెళ్ళిపోతే కనుక ఆ ఖాళీ సమాధి ఏ రీతిగా అయితే అక్కడ కనబడతా ఉందో, ఖాళీ అయిపోతున్నటువంటి మన జీవితాలు కూడా దేనికి పనికి రాకపోతే, దేవుణ్ణి కలిగి లేకపోతే మన యొక్క జీవితాలు కూడా అలాగే వృధా అయిపోతుంది. సో క్రీస్తు ఖాళీ సమాధిలోంచి బయటకు వచ్చింది ఎందుకు అంటే, మార్పు చెందినటువంటి నీ హృదయంలో తిరిగి జన్మించడానికి. క్రీస్తు ఆ ఖాళీ సమాధిని నీ కొరకు ఉంచింది దేనికి అంటే, అయ్యా నేను ఇక్కడ లేను, నేను ఉండాల్సినటువంటి స్థానం ఎక్కడ అంటే మన హృదయంలో. ఆ హృదయంలోనికి దేవుణ్ణి చేర్చుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప సమయం ఈ 40 దినాల ఉపవాస కాలము అనేది.
మన హృదయాల్లోనికి ఆయన చేర్చుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కాలము ఈ యొక్క 40 దినాల ఉపవాస కాలము. పశ్చాత్తాపడే సమయం ఈ యొక్క ఉపవాస కాలం అనేది. యోవేలు గ్రంథములో 2వ అధ్యాయంలో 13వ వచనములో, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనములో 12-13 వచనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, మీ దేవుడని యెహోవా కరుణ వాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడనై ఉండి తాను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడు. సో బాహ్య సంబంధమైనటువంటి మార్పును కాదు ఈ ఉపవాస కాలాల్లో దేవుడు మన నుంచి కోరుకునేది, అంతరంగికమైనటువంటి ఒక పశ్చాత్తాప హృదయాలను దేవుడు మన నుంచి ఆశపడతా ఉన్నాడు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి, ఇప్పుడైనను మీరు కన్నీరు విడుస్తూ, ఇప్పుడైనను మీరు దుఃఖిస్తూ, ఇప్పుడైనను దేవుని సన్నిధిలో మొరపెడితే, తిరిగి మనఃపూర్వకంగా ఆయన వైపు తిరగగలిగితే గనక, మన హృదయాలను దేవుని వైపు తిట్టుకోగలిగితే గనక, వస్త్రాలను చింపుకునేటువంటి విధానంలో కాదు కానీ మీ హృదయములను దేవుని వైపు తిప్పుకొనగలిగితే, మీ హృదయంలో ఉన్నటువంటి, మన హృదయాల్లో ఉన్నటువంటి పాపాన్ని మనం చింపివేసుకొనగలిగితే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని కనికరించేటువంటి వాడుగా ఉండగలుగుతాడు. సో పశ్చాత్తాపడేటువంటి కాలము ఈ యొక్క కాలము అనేది. గలతీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు మరొక మాటను తెలియజేస్తూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఎకనో జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని అందల విశ్వాసము వల్ల జీవించున్నాను. తన్ను తాను ఏం చేస్తూ ఉన్నాడంటే త్యజించుకుంటా ఉన్నాడు, తను తాను రిక్తునిగా చేసుకుంటా ఉన్నాడు. నేను జీవిస్తూ ఉన్నాను అంటే, నేను ఈ రీతిలో ఉన్నాను అంటే, ఈ స్థితిలో నేను ఉండగలుగుతా ఉన్నానంటే అది కేవలం దేవుని యొక్క కృప వల్ల మాత్రం, క్రీస్తు వలన మాత్రమే నేను జీవిస్తూ ఉన్నాను. సో ఒకటి, మనము పశ్చాత్తాపడేటువంటి కాలం ఈ 40 దినాలు. మనల్ని మనము దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడుతూ మన పాప జీవితాల్లో మన దోషాలన్నింటినీ కూడా ఒప్పుకోవడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప సమయము ఈ యొక్క 40 దినాల ఉపవాస కాలం. రెండవది, దేవుని సన్నిధానంలో మనం తగ్గించుకొని, ఇందాకే మనం ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం, మన్నైనది తిరిగి వెనుకటి వలె మన్నైపోవును అని. నేను ఏమాత్రము కూడా పనికిరానటువంటి, దేనికి పనికిరానటువంటి ఒక బూడిద వంటి వాడను, దుమ్ము వంటి వాడను, ధూళి వంటి నాడునయ్యా, ఈరోజు నేను జీవిస్తూ ఉన్నాను అంటే అది కేవలం నీ యొక్క ఉచితమైన కృప వల్లనే అనుకుంటూ మనల్ని మనము తగ్గించుకొని జీవించేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి కాలము ఈ 40 దినాల ఉపవాస కాలము అనేది. సో ఒకటి, పశ్చాత్తాపడాలి. 2, మనల్ని మనం తగ్గించుకోవాలి. 3వది, ఈరోజు మనం చదువుకున్నటువంటి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుతూ ఉన్నప్పుడు మరి భక్తుడు తెలియజేస్తున్నటువంటి మాట, పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న యెడల మీరు ఏక మనస్కులుగా అగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సు నుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనమని. సమాధాన పడేటువంటి సమయం ఈ 40 దినాల ఉపవాస కాలం అనేది. పల్లెటూరులో ఇంటింటి దగ్గర ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి, ఇక్కడ కూడా ప్రారంభం అవుతాయి అనుకుంటే, కానీ ఇక్కడ ఎక్కువ మంది కాబట్టి ఒక వీధుల్లోనో ఇలా జరుగుతూ ఉంటాయని చెప్పారు నాకు మీ అందరూ కూడా. సో 40 దినాల ప్రార్థన ఒక్కరోజు కూడా మానకూడదని బసం బుధవారం రోజు తీర్మానం చేసుకుంటారు ఒక ఆవిడ. ఆ 40 రోజుల్లో కనుక నేనే పెట్టుకున్నా, నేను ప్రార్థన పెట్టుకున్నా, ఉన్న వాళ్ళు ఎవరో ఒకరికి నేను నచ్చలే, ప్రార్థన వాళ్ళ ఇంటి దగ్గర కదా, అబ్బే ఇంట్లో కూర్చొని చేసుకుందాంలే. ప్రార్థనకు వెళ్ళడానికే మనం సమాధాన పడలేకపోతే ఇక దేవునితో సమాధానం ఎలా పడగలుగుతాం? సో నచ్చిన వాళ్ళ ఇంటికైతే ప్రార్థనకి వెళ్దాం, నచ్చని వాళ్ళ ఇంటికైతే ప్రార్థనకు మానేద్దాం అనేటువంటి ఆలోచన. కానీ దేవుడు ఈ 40 దినాల ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో సమాధాన పడేటువంటి గొప్ప భాగ్యాన్ని, సమాధాన పడాలి అనేటువంటి గొప్ప ఆలోచనను దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసుకు కలిగినటువంటి ఈ మనస్సును మీరు కూడా
కలిగి ఉండే. కక్ష చేత అయినా కానీ లేదా వృధాతిశయము చేతనైనా కానీ ఏమీ చేయక వినయ మనస్సు గలవారై తమ సొంత కార్యములను మాత్రమే కాక ఎదుటివారి కార్యములను కూడా చూడటానికి ప్రయత్నం చేస్తూ ఒకరితో ఒకరు ఏం కలిగి ఉండే కాలము, సమాధాన పడేటువంటి కాలము ఈ యొక్క కాలము అనేది. ఏశావు ఎంతో కక్షను పెంచుకున్నాడు యాకోబు మీద, కనబడితే చంపేద్దాం అనేటంత కక్షను పెంచుకున్నాడు. కానీ వారు ఎప్పుడైతే ఇద్దరు ఎదురుపడ్డారో తన అన్న ఎదుట తను తాను తగ్గించుకున్నాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తను తాను తగ్గించుకొని తన అన్నను సమీపిస్తూ కన్నీరు విడిచాడో, ఎప్పుడైతే వారిద్దరూ ఒక్కటయ్యారో, సమాధాన పడ్డారో, ఇరువురు కుటుంబాలు ఏమైనా సంతోషించడం ప్రారంభించినాయి. సో సమాధాన పడేటువంటి సమయము ఈ యొక్క లెంట్ కాలము అనేది. ఏదో సాంప్రదాయపూర్వకంగానో ఆచారపూర్వకంగానో ఏదో క్యాలెండర్లో 40 దినాల మండల కాలాన్ని ఇచ్చాడు కాబట్టి పాటించాలి అనేటువంటి ఆలోచనతోను సిఎస్ఐ ఆల్మానిక్లో పశ్చిమ బుధవారం అని ప్రారంభించారు. ఆదేశ గురువారంతో ఆ శుభ శుక్రవారంతో ముగిస్తారు. సో ఇది పాటించాల్సిందే అనేటువంటి ఆలోచనతోను ఏదో భౌతికపరమైనటువంటి మార్పులు, భౌతికపరమైనటువంటి లక్షణాలు, భౌతికపరమైనటువంటి కొన్ని ఆరోగ్య సంబంధమైనటువంటి విధానాలు లేదా ఆహారపు అలవాట్లు, ధరించేటువంటి వస్త్రాలు ఈ 40 దినాలు కొద్ది రోజులు మానేయచ్చలే అనేటువంటి ఆలోచనతోనూ, అమ్మో ఈ 40 దినాలు ఏ శుభకార్యాలు చేసుకోకూడదు, వాటన్నిటికీ కూడా సెలవు ప్రకటించాలి, ఈ 40 దినాలు ఏం చేసుకోకుండా ఉండొచ్చులే అనేటువంటి ఆలోచనతోనో కాదు, కానీ పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధానంలో మనల్ని మనము త్యజించుకుంటూ, మనల్ని మనం తగ్గించుకుంటూ, సమాధాన పడవలసినటువంటి వారితో సమాధాన పడుతూ, ఆధ్యాత్మికంగా ఎదుగుతూ, ప్రభువుకు దగ్గరగా ఉంటూ, శిలువ వైపు చూస్తూ మన ఆధ్యాత్మిక జీవితాలను బలపరుచుకునేటువంటి ఒక చక్కని సమయము ఈ 40 దినాల ఉపవాస కాలం అనేది. సో చాలామంది దీన్ని వ్యతిరేకించేటువంటి వారు ఉన్నారు సమాజంలో. 40 దినాలు లెంట్ డేస్ అని ఎక్కడన్నా ఉన్నాయా, మీరు పాటిస్తూ ఉన్నారు అనేటువంటి మాటలు మాట్లాడేటువంటి వారు కూడా చాలామంది ఉంటా ఉన్నారు. ఏదో ఒక రీతిగా 40 దినాలు దేవునికి సమీపస్తుడిగా ఉంటా ఉన్నాను అనేటువంటి ఆలోచన విడిచిపెట్టి మనిషి యొక్క ఆలోచన జీవితంతో, మనిషి యొక్క జ్ఞానముతో ఏదో ఒక రీతిగా 40 దినాలైనా ఆ వ్యక్తి దేవునికి సమీపించడం ద్వారా, దేవుని దగ్గరికి వెళ్ళడం ద్వారా ఒక్క ఆత్మైనా రక్షించబడుతుందేమో అనేటువంటి ఆలోచన పక్కన పెట్టి ఇదేదో ఆచారంగా చేస్తూ ఉన్నారు, ఇదేమాత్రం కూడా ఎక్కడా లేదు కదా అనేటువంటి మాటలతో విశ్వాసాలను కలవరపరిచేటువంటి వారు కూడా చాలామంది కనబడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి రక్షించబడటానికి ఏదో ఒక సమయం కావాలి తప్పనిసరిగా. జక్కయ్య అనేటువంటి వ్యక్తి ఆ రోజు చెట్టు ఎక్కాడు కాబట్టి రక్షించబడ్డాడు. తన పనులన్నీ కూడా పక్కన పెట్టి యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి ఆ మార్గం గుండా వస్తూ ఉన్నాడు అంటే ఒక్కసారి చూద్దాం అని వెళ్ళాడా? రక్షించబడాలని వెళ్ళాడా? చూద్దామని వెళ్ళాడు. ఈ 40 దినాల్లో కూడా ఒకవేళ అదే రీతిగా అమ్మో ఈ 40 దినాలు నేను పాటించాలి అనేటువంటి సామాన్యమైనటువంటి ఆలోచనతో వచ్చిన వాడే ఒకవేళ 40 దినాల తర్వాత మార్పు చెందవచ్చేమో. ఏదో ఆధ్యాత్మికంగా కాకపోవచ్చు కానీ భర్త అంటా ఉన్నాడనో, భార్య అంటా ఉందనో, బిడ్డల ప్రోత్సాహంతోనో, సేవకుని యొక్క ప్రోత్సాహంతో 40 దినాల్లో వెళ్ళి కూర్చుంటే ఏదో ఒక ఆశీర్వాదం వస్తుందంట అనేటువంటి ఆలోచనతో నొచ్చి ఉండొచ్చేమో. కానీ మనల్ని మనము దేవునికి సమీపస్తులుగా చేసుకుంటే ఏదో వెళ్ళాము, ఏదో వెళ్దాము అనేటువంటి వచ్చిన వారిని ఆనాడు జక్కయ్యను రక్షించిన రీతిగా దేవుడు ఏదో ఒక కుటుంబాన్ని, ఏదో ఒక వ్యక్తిని తన వైపుకు తిప్పుకునేటువంటి వాడుగా ఉండగలుగుతాడు. సో పశ్చాత్తాపడుతూ, సమాధాన పడుతూ, మనల్ని మనము తగ్గించుకొని దేవుని సన్నిధానంలో మనం ఎప్పుడైతే మన యొక్క జీవితాల్లో మనం ముందుకు నడవగలుగుతాము, దేవుడు తప్పనిసరిగా మనల్ని, మన కుటుంబాల్ని ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. మరి రాబోయేటువంటి 40 దినాల ఈ మండల కాలంలో మరి ఈరోజు మనం చదువుకున్నటువంటి మొట్టమొదటి పాఠ్యభాగంలో సారేపతి విధవరాలు ఒక సేవకుడు తన యొక్క గృహానికి వచ్చి, అమ్మ నాకు ఒక అప్పం కావాలి, నీ దగ్గర ఏమన్నా ఉందంటే తన దగ్గర ఏమీ లేదు. అయినప్పటికీ కూడా విధేయత చూపిస్తూ, తన శ్రమలలో కూడా విధేయతను చూపిస్తూ సేవకునికి పరిచర్య చేసింది, దేవుని మీద ఆధారపడింది. దేవుడు ఆమె యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించాడు, సమృద్ధికరంగా మార్చాడు. ఈ 40 దినాల ఉపవాస కాలంలో కూడా కొన్ని శ్రమలు ఎదురవుతూ ఉండవచ్చేమో, మన యొక్క జీవితాల్లో అడ్డంకులు ఎదురవుతూ ఉండొచ్చేమో. దేవుని దగ్గరికి వెళ్లకుండా అది ఉదయకాల సమయంలో అయినా, సాయంకాల సమయంలో అయినా ఏదో ఒక అడ్డంకులు ఎదురవుతూ ఉండవచ్చేమో, ఏదో ఒక ఆటంకాలు ఎదురవుతూ ఉండొచ్చేమో. కానీ అది ఎంతటి శ్రమ అయినప్పటికీ కూడా, ఎంతటి ఆటంకమైనప్పటికీ కూడా, అయ్యా నీ సన్నిధిలో నేను ఉండాలి, నీ సన్నిధిలో నేను ప్రార్థించాలి,
నీ సన్నిధిలో నా ప్రార్థనా జీవితాన్ని నేను బలపరుచుకోవాలని ఒక నిర్ణయాలతో దేవుని పట్ల విధేయతను కలిగి దేవుని మార్గంలో నడవగలిగితే కనుక దేవుడు తప్పనిసరిగా సమృద్ధితో మన కుటుంబాల్ని నింపేటువంటి వాడుగా ఉండగలుగుతాడు అని ఆ యొక్క సారేపతు విధవరాల జీవితం ద్వారా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆనాడు ఆమె చూపించినటువంటి విధేయత ప్రాణాలు కోల్పోతున్నటువంటి తన కుమారుని యొక్క ప్రాణాన్ని కాపాడగలిగింది. దేవుని మీద ఆమె పెట్టుకున్నటువంటి ఆ విధేయత, దేవుని మీద ఆమె చూపించినటువంటి భక్తి, నిజమైనటువంటి భక్తి, శ్రమలలో సైతం ఆమె చూపించినటువంటి భక్తి కోల్పోవలసినటువంటి తన కుమారుని ప్రాణాన్ని తిరిగి ఇవ్వగలిగింది. ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా ఈ 40 దినాల ఈ మండల కాలంలో మనం దేని కొరకైతే ప్రార్థిస్తూ ఉన్నామో, దేని కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నామో, ఏ కార్యమైతే మన జీవితాల్లో జరగాలని ఆశపడతా ఉన్నామో దాని కొరకు విధేయతతో దేవుని సన్నిధానంలో మనం ప్రార్థించగలిగితే, భక్తితో దేవుని మీద మనం ఆధారపడగలిగితే దేవుడు మన యొక్క జీవితాల్లో కూడా కోల్పోవలసిన దాన్ని తిరిగిచ్చేటువంటి వాడుగా ఉంటాడు. కోల్పోతున్న దాన్ని తిరిగిచ్చి సమృద్ధితో దేవుడు మనల్ని నింపేటువంటి వాడుగా ఉండగలుగుతాడు. ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తూ ఉన్నప్పుడు క్రీస్తు వంటి ఆ మనస్సును కలిగి, క్రీస్తు వంటి ఆ హృదయాన్ని కలిగి, క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సుతో దేవుణ్ణి ఈ 40 దినాలు మనం వెంబడించగలిగితే గనక, అటువంటి మనస్సును మన హృదయాల్లో మనం కలిగి జీవించగలిగితే గనక, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఆయన వంటి స్వభావాన్ని మనం కలిగి జీవించగలిగితే దేవుడే మనల్ని తప్పనిసరిగా హెచ్చించేటువంటి వాడుగా ఉండగలుగుతాడు. కక్షలొద్దు, కార్పణ్యాలొద్దు, గొడవలొద్దు అని పౌలు భక్తుడు ఏదో మంచి ఒక పెద్ద భవంతులోనో లేదా ఒక మంచి సుందరమైనటువంటి ప్రదేశంలోనో ఉండి రాయలేదు ఫిలిప్పీ పత్రిక. ఫిలిప్పీ పత్రిక ఎక్కడ ఉండి రాశాడు? జైల్లో ఉండి రాశాడు. 2వ అధ్యాయము ఆ 1వ అధ్యాయం 13వ వచనంలో ఫిలిప్పీ పత్రికలో మనం చదువుతాం. ఎక్కడో ఖైదీగా ఉండి, ఆ ఖైదీగా ఉన్నటువంటి ప్రదేశంలో ఉండి బాధించబడుతూ, ఇబ్బంది పడుతూ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సు మీరు కలిగి ఉండండి. వదులుకోవాలి అని అనుకుంటే వదులుకోండి, దేవుని కొరకు దేన్నైనా వదులుకోండి, దేవుని కొరకు దేన్నైనా త్యజించి వేయండి, దేవుని కొరకు దేన్నైనా కూడా శూన్యము చేసుకోండి అని మాట్లాడుతూ ఉన్నాడు ఫిలిప్పీ పత్రికతో, ఫిలిప్పీ సంఘముతో అపోస్తుడైన పౌలు. సో దేవుని ఎదుట మనల్ని మనము తగ్గించుకొని, దేవుని ఎదుట మనల్ని మనం విధేయతను చూపిస్తూ, క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఆ గొప్ప మనస్సును, క్రీస్తులోని ఆ గొప్ప వినయాన్ని మనం కలిగి జీవిస్తే గనక దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని అంతకంతకు కూడా హెచ్చించేటువంటి వాడుగా ఉంటాడు. సెయింట్ అగస్టిన్ అనేటువంటి ఒక వేదాంతి చెప్తా ఉంటాడు, క్రీస్తులోని వినయమే దేవుని యొక్క శక్తి అని. అంటే దేవుడు ఎంతగా అయితే తాను తగ్గించుకున్నాడో, ఎంతగా అయితే తాను రిక్తునిగా చేసుకున్నాడో, ఎంతగా అయితే ఓపిక పట్టాడో, ఎంతగా అయితే నిందించబడ్డాడో, ఎంతగా అయితే ప్రతి ఒక్క సమస్యను కూడా వినయముతో ఎదుర్కొన్నాడో, దేవుడు అంతకంతకు కూడా క్రీస్తు వారిని ఏం చేశాడు? హెచ్చించాడు. తాను తగ్గించుకొని వారిని దేవుడు హెచ్చించేటువంటి వాడుగా ఉండగలుగుతాడు. సో ఈ 40 దినాల్లో తగ్గించుకోవడం నేర్చుకుందాం మన యొక్క జీవితాల్లో కూడా. ఒకవేళ ఈ 40 దినాల్లో వినయముతో కూడినటువంటి విధానాన్ని కలిగి జీవించడం నేర్చుకుందాం మన యొక్క జీవితాల్లో. సో ఎవడైనను నన్ను వెంబడింపకోరని ఎడల తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సును కలిగి, క్రీస్తు యేసునకు కలిగినటువంటి వినయమును కలిగి ఈ 40 దినాలు క్రీస్తును వెంబడించడానికి మనల్ని మనము సిద్ధపాటు చేసుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే క్రీస్తును వెంబడించేటువంటి వారి జీవితాల్లో తప్పనిసరిగా శ్రమలు ఎదురయ్యేవిగా ఉంటాయి. ఈరోజు చదువుకున్నటువంటి మార్కు సువార్తలో శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు, ఎవరు ఆయనను వెంబడించాలని కోరినప్పటికీ వెంబడించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి తప్పనిసరిగా శ్రమల గుండా వెళ్ళాల్సిందే, ఇబ్బందుల గుండా వెళ్ళాల్సిందే, శోధనల గుండా వెళ్ళాల్సిందే. అయినప్పటికీ ఎవరైతే దాన్ని జయించేటువంటి వారుగా ఉండగలుగుతారో, ఎవరైతే ఆ శ్రమలలో సైతము దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఎవరైతే ఉండగలుగుతారో, క్రీస్తును కలిగినటువంటి వారుగా ఎవరైతే ఉండగలుగుతారో, ఎవరైతే వినయముతో నడుచుకోగలుగుతారో, దేవుడు అలాంటి వారిని తప్పనిసరిగా దేవుడు దీవించేటువంటి వాడుగా ఉండగలుగుతాడు అని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈ 40 దినాల ఈ యొక్క మండల కాలాన్ని మరి నేటి నుంచి ప్రారంభించబోతున్నటువంటి మనం ఏదో ఒక రీతిగా దేవుని సమీపిస్తూ ఉన్నాం, ఏదో ఒక రీతిగా దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాం. పాస్టర్ గారు ప్రార్థన పెడతా ఉన్నారో, లేదా ఎవరొకరి ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకుంటా ఉన్నారనో, అది మీ బంధువుల ఇళ్ళనో, లేదా రక్త సంబంధుల ఇళ్ళనో, లేదా ఆ సమభక్త ఆరాధనలు ఉంటా ఉన్నాయనో, ఈ 40 దినాలు వెళ్ళాలనో, ఏదో ఒక రీతిగా మొత్తానికి వస్తూ ఉన్నాం. కానీ వస్తున్నటువంటి మనలో ఏదో ఒక మార్పును ఈ 40 దినాల తర్వాత మనం తీసుకురాకపోతే, ఈ 40 దినాల ఈ ఆధ్యాత్మిక ప్రయాణం తర్వాత ఆ మార్పును మనం కొనసాగించలేకపోతే, ఈ యొక్క లెంట్ దినాలు అనేవి లేదా మండల కాలాలు అనేవి ఒక ఆచారంగానే మిగిలిపోతే మనందరి యొక్క జీవితాల్లో తప్పనిసరిగా
సో 40 దినాల ఈ మండల కాలం తర్వాత నోవాహు కాలంలో ప్రజల యొక్క జీవితాల్లో ఆ పాపము తుడిచివేయబడి ఒక నూతన హృదయాన్ని ఏ రీతిగా అయితే పొందుకున్నారో మన యొక్క జీవితాల్లో కూడా ఈ 40 దినాల తరువాత ఒక నూతన హృదయాన్ని సంపాదించుకొని దేవుని వైపు నడిచేటువంటి వారుగా ఉండాలి. 40 దినాల ఆ యొక్క ఉపవాస ప్రార్థన తర్వాత ఒక నూతన ఆధ్యాత్మిక జీవితాన్ని, ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ 10 ఆజ్ఞలు పొందుకోవడం ద్వారా ఇశ్రాయేలు ఏ రీతిగా అయితే ఒక నూతన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించారు. ఈ 40 దినాల ఈ మండల కాలము తర్వాత దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యాల ద్వారా, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటల ద్వారా మనం కూడా ఒక నూతన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించడానికి మనం కూడా ప్రయత్నం చేయడానికి సిద్ధపడేటువంటి వారుగా ఉండాలి. 40 దినాల వేగుల వారు ఆ యొక్క కానానులో 40 దినాలు వేసి ఉండడం ద్వారా ఒక నూతన ఆశ వారి జీవితాల్లో కలిగి తప్పనిసరిగా ఆ వాగ్దాన దేశంలో మేము మా కుటుంబాలు సంతోషంగా ఉండగలుగుతామని. ఈ 40 దినాల ఈ యొక్క మండల కాలం తర్వాత కూడా మన జీవితాల్లో కూడా దేవుడు ఒక ఆశను చిగురింపజేయాలి. నా జీవితం కూడా ఇకను దేవునికి దగ్గరగా ఉంటుంది, ఇకపై దేవుని యొక్క ఆశీర్వాదాలు నేను కూడా పొందుకుంటాను, మళ్ళీ పాత జీవితం వైపు నేను వెళ్లకుండా నన్ను నేను సరి చేసుకుంటూ దేవునికి సమీపస్తులుగా ఉంటాను అనేటువంటి ఆశ మనందరి జీవితాల్లో కూడా కలుగజేసేదిగా ఉండాలి. ఏలియా 40 దినాల ప్రయాణము తర్వాత ఉపవాసం ఉండి ప్రార్థించి ప్రయాణించిన తర్వాత దేవుని ప్రత్యక్షతను చూడగలిగాడు, దేవుడిని చూడగలిగాడు, దేవునితో మాట్లాడగలిగాడు. ఏలియా తన యొక్క పరిస్థితిని మార్చగలిగాడు, తన భయం నుంచి విడుదల అనేది పొందుకోగలిగాడు, గొప్ప అద్భుతాన్ని ఏలియా చేయగలిగాడు. ఈ 40 దినాల ఈ ఉపవాస కాలం తర్వాత కూడా మనం కూడా దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకోవాలి. దేవుణ్ణి చూసేటువంటి వారుగా, దేవుని యొక్క మాటకు లోబడేటువంటి వారుగా, దేవుని ద్వారా గొప్ప అద్భుతాలు చూసేటువంటి వారుగా మన జీవితాలు కూడా ఉండాలి. 40 దినాల యొక్క ఉపవాసము తర్వాత యేసు క్రీస్తు వారు సాతాను మీద గొప్ప విజయాన్ని సాధించాడు. మరి దేని మీద అయితే మనం పోరాడుతూ ఉన్నామో, నేటి వరకు దేనితో అయితే పోరాడుతూ ఉన్నామో, ఎటువంటి అపవాది క్రియలైనా, ఎటువంటి సాతాను శోధనలైనా, అది మనలో ఉన్నటువంటి అలవాట్లైనా, మన జీవితాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి అలవాట్లైనా, దేవునికి వ్యతిరేకమైన కార్యాలైనా, వాటి మీద విజయాన్ని సాధించేటువంటి గొప్ప ప్రార్థన జీవితం మరి 40 దినాల ఉపవాస కాలము ద్వారా దేవుడు మనకి ఇవ్వాలి అనేది మనందరం కూడా ఒక నిర్ణయాన్ని తీసుకొని, ఇది ఆచారపూర్వకమైనటువంటి భక్తితో కాదు కానీ ఒక ఆధ్యాత్మికమైనటువంటి విధానముతో దేవుణ్ణి సమీపిస్తూ, దేవునికి మన హృదయాలను సమర్పిస్తూ, దేవునిలో ఎదిగేటువంటి చక్కని సమయముగా ఈ 40 దినాల కాలాన్ని మనము పాటించడానికి, అనుసరించడానికి దేవుడు మనకి, మన కుటుంబాలకి తన యొక్క కృపను, తన కాపుదలను దేవుడు అనుగ్రహించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నత శ్రేష్టమైన మనకు వందనాలు. ఒకసారి యొక్క రాత్రికాల సమయంలో ఈ భస్మ బుధవారపు ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధనలో నేటి నుంచి నేను ఈ 40 దినాల ఈ మండల కాలాన్ని మేము ప్రారంభం చేసుకోవడానికి, ఈ మండల కాలంలో మా భక్తి జీవితాలను, మా ఆధ్యాత్మిక జీవితాలను బలపరుచుకోవడానికి, ఏదైనా దోషములుంటే పశ్చాత్తాపడటానికి, మమ్మల్ని మేము తగ్గించుకొని మా తోటి వారితో సమాధాన పడటానికి, జీవితంలో అనేకమైనటువంటి లోకానుసారమైనటువంటి అలవాట్ల నుంచి పూర్తిగా మార్పు చెంది ఒక నూతన హృదయంతో, ఒక నూతన ఆధ్యాత్మిక విధానంతో, ఒక నూతన ఆశతో, ఒక నూతన ప్రత్యక్షతతో, ఒక నూతన విజయంతో ఈ లోకములో ముందుకు నడవడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ 40 దినాల ఈ మండల కాలంలో ఇది కేవలం ఆహారాన్ని మానివేసేటువంటి ఒక భౌతికపరమైనటువంటి కాలముగా కాకుండా మమ్మల్ని మేము మార్చుకునేటువంటి, మా హృదయాలను మార్చుకునేటువంటి చక్కని సమయముగా, మాలో ఉన్నటువంటి దోషాలను, మాలో ఉన్నటువంటి స్వార్థాలను, మాలో ఉన్నటువంటి పశ్చాత్తాపం లేనటువంటి హృదయాలను మేము తీసివేసుకొని నీ వాక్యాన్ని పాటిస్తూ, నీ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మా జీవితాలలో గొప్ప వెలుగును నేను పొందుకొని ఈ లోకంలో నేను నీ వంటి ఆ హృదయాన్ని కలిగి జీవించేటువంటి భాగ్యమును మా అందరికీ కూడా దయచేయమని, ఈ 40 దినాలు నేను ప్రతి ఉదయకాల సమయంలో, రాత్రికాల సమయంలో జరిగేటువంటి ఆరాధనలో ప్రతి
ప్రతి ఒక్క కుటుంబము కూడా నేను పాలు పంపులు పొందుతూ నిన్ను స్తుతిస్తూ, నిన్ను మహిమపరుస్తూ, నేను కనపరిచేటువంటి భాగ్యమును ప్రతి ఒక్క కుటుంబానికి కూడా దయచేయమని, దీవించమని, గృహాల్లో జరిగేటువంటి ప్రార్థనలు కూడా నీ నామానికి మహిమకరంగా, ఆశీర్వాదకరంగా జరుగులాగా సహాయం దయచేయమని, ఏ ఆటంకాలు లేకుండా నీవే నడిపించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి.